నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడం ఖాయమన్న మంత్రులు. మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన యూత్ సభ్యులు. పట్టణంలోని వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్. బ్రాహ్మణ అపరకర్మ భవనాన్ని మంజూరు చేయించిన మంత్రి భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలోని 10వ వార్డు బొంతల వీధిలో ఉన్న కాళికమ్మ గుడి వద్ద నుండి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం 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 జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, భరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం, అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం, అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం, అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం, అన్ని వేల మైళ్ళు నడుచు పాదమా జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం 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 జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం. నీతిలో పునీతమైన అస్త్రమా జయం జయం, శక్తితోడ సిద్ధమైన శస్త్రమా జయం జయం, ధీరపాలనందజేయు ధైర్యమా జయం జయం, తెలుగు ఆడబడుచు ఆత్మస్థైర్యమా జయం జయం, జన్మభూమి మీది జాతి రత్నమా జయం జయం, స్వార్థ పాలకులకు సింహ స్వప్నమా జయం జయం. వాళ్ళు రిసీవ్ చేసుకుని చాలా సంతోషం. అదే వాళ్ళకి ప్రజల్లోకి అది ఇప్పటికే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యాయని
ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అభివృద్ధికే మా ఓటు అని వాళ్ళు డైరెక్ట్గా మాకు చెప్తున్నారు. వెళ్ళంగానే చాలా నవ్వు మొక్కంతో రిసీవ్ చేసుకుంటున్నారు. బాబాయ్ గురించి చెప్పడము, ఆయన మమ్మల్ని చాలాసార్లు వచ్చి కలిశారు, వార్డులో పర్యటన చేశారు, మాకు ఇక్కడ ఏమేం కష్టాలు ఉందో ఆయన అంతకైనా కనుక్కొని తెలుసుకొని అవన్నీ చెప్పడము, అది చెప్పిన పనులన్నీ ఇప్పుడు శాంక్షన్ అవ్వడము, ప్రజల్లో కూడా అది బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అదే మేము వెళ్తున్నప్పుడు మాకు అదే విషయం వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ రియాక్షన్కి మాకు కూడా చాలా సంతోషంగా. ప్రత్యర్థుల గురించి మేము ఇప్పుడు ఏమీ ఆలోచించట్లేదు. మా ప్రధాన ఇది మేము అభివృద్ధి మీదనే వెళ్తున్నాము. ప్రజల్లో కూడా ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇంకా వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కుంటున్నాము. అవి ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అభివృద్ధి పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాం. సాంప్రదాయానికి భిన్నంగా పోటీ పెడుతున్న ప్రతిపక్షానికి నంద్యాలలో ఓటమి భయం పట్టుకుందని మంత్రులు కేఈ సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, బనగనపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి, టీడీపీ పార్టీ పరిశీలకుడు గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నంద్యాలలో అవినీతికి అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతుందని, ఈ పోటీలో అభివృద్ధి చేస్తున్న టీడీపీకి విజయం ఖాయమని అన్నారు. జగనన్న వస్తున్నాడని ప్రచారం చేస్తున్నారని, జగన్ ఒక్కరే వస్తున్నారా లేక ప్రశాంత్ కిషోర్ ను వెంట పెట్టుకుని వస్తున్నారా అనేది చెప్తే బాగుంటుందన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేరవని, ఆయన కలలో మాత్రమే ముఖ్యమంత్రి అవుతారన్నారు. నంద్యాల పట్టణంలో పేరు చెప్పుకునే ధైర్యం లేని వారు గోడలపై అసందర్భ వాక్యాలు రాయడం వైఎస్ఆర్సీపీ నాయకుల సంస్కారానికి నిదర్శనమన్నారు. వైఎస్ఆర్సీపీ వారిలా దోపిడీలు చేయలేదని, ఎలాంటి కేసుల్లో ఇరుక్కోలేదని మంత్రులు తెలిపారు. సాంప్రదాయాలకు భిన్నంగా పోటీ పెడుతున్న ప్రతిపక్షానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్ ఒక్కరే కాకుండా వారి కుటుంబం అంతా ప్రచారానికి రావాలని, అప్పుడే వారి సత్తా మా సత్తా తేలుతుందని జగన్ కు సవాలు విసిరారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడం ఖాయమని, నంద్యాల గెలుపు రాష్ట్రంలో 2019లో టీడీపీ గెలుపుకు నాంది అని మంత్రులు స్పష్టం చేశారు. ఎలక్షన్ కోడ్ నిన్న వచ్చింది. ఇప్పటి నుంచి వాతావరణం ఇంకా వేడి ఎక్కుతుంది అనుకుంటాను. ఎలక్షన్ వేడి. అక్కడక్కడ ఫ్లెక్స్లు చూశాను. జగనన్న వస్తున్నాడు అని చెప్పేసి ఫ్లెక్స్లు చూశాను నేను. జగనన్న రావాలంటే ప్రశాంత్ కిషోర్ని అడ్డు పెట్టుకుని రావాలన్నా, లేకుంటే ఒక్కడే వస్తాడనేది కూడా అర్థం కావడం లేదు మాకు. ఎందుకంటే నంద్యాల ఎన్నికలకు ముందే, చాలా ముందు లోకేష్ బాబు వచ్చాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వచ్చిపోయారు. కాబట్టి మేము ఈ యొక్క వాతావరణాన్ని, నంద్యాలలో ఎలక్షన్ వాతావరణాన్ని ఇప్పటికీ పసిగట్టడం కూడా జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ కోసం కాకుండా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము. నంద్యాల టౌన్ను అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పం మాతో ఉండింది. అది భూమా నాగిరెడ్డి గారు అంతకుముందు ఆయన చనిపోకముందు సీఎంని కలిసి ఆయన కోరినటువంటి కోరికలు ఈరోజు మేమందరూ కూడా తీరుస్తూ ఉన్నాము. వాళ్ళు చెప్పింది కూడా కావాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా అవుతాయి. ఎందుకంటే అధికారంలో మేమున్నాం కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా మా చేత అవుతుంది. కానీ ఎక్కడ ఏవి అధికారం లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు అనేక హామీలు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన హామీలు ఎలా ఉన్నాయంటే, పిల్లలకు భోజనం పెట్టినప్పుడు చంద్రుని చూసి భోజనం పెట్టిస్తారు చూడు, అట్లా ఆ విధంగా ఉన్నాయి ఆయన హామీలు. ఆయన హామీలు ఏవి నెరవేరవు. ఆయన ఎందుకు నెరవేరవు అంటే, ఆయన ఎప్పుడు కూడా కలలో ముఖ్యమంత్రి అవుతాడు. కలలోనే ముఖ్యమంత్రి కానీ వాస్తవానికి ముఖ్యమంత్రి కాలేడు ఆయన. కాబట్టి ఆ ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా వాస్తవాలు ఏమీ లేవు, కావు. తర్వాత అతను చెప్పినటువంటి ప్లీనరీలో అతను చెప్పింది ఏం చెప్పాడు, మమ్మల్ని కాపీ కొట్టాడు. మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా దానిని రెట్టింపు చేస్తూ మేము ఇవి చేస్తామంటూ ముందుకు పోతా ఉన్నాడు. ఈ బై ఎలక్షన్ అనేది చాలా చిన్నది. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గురించి ఆలోచన చేశారు, మమ్మల్ని గురించి బయట చాలా బాగా మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మేము అంచనాలు వేస్తున్నాం. నంద్యాల ఎలక్షన్ బై ఎలక్షన్ మాకు చాలా సులభతరమైనది అని చెప్పి మేము చెప్పుకోగలుగుతున్నాం. గోడల మీద అనామకుల చేత
అడ్డంగా రాతలు రాయిస్తే అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. వైకాపా సంస్కారానికి అద్దం పడుతుంది. కనీసం పేరు రాసే దమ్ము లేదు. నేనేమంటానంటే చంద్రబాబు తప్పు చేసేవు అని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా దోపిడీ చేయలేదు, కేసుల్లో ఇరుక్కోలేదు, అందుకని తప్పు చేసావని అడుగుతున్నారు. మాకైతే అర్థం కాదు. ఒక భయం పట్టుకుంది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి. నంద్యాల బై ఎలక్షన్లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే సాంప్రదాయాలకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నుంచి డిఫెక్ట్ చేయించి పోటీ పెట్టడం తప్పు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మతాలకి, కులాలకి, పార్టీలకి అతీతంగా ఈ బై ఎలక్షన్లో ఉమా కుటుంబాన్ని ఆశీర్వదించేదానికి, బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించేదానికి సిద్ధపడ్డారు. మంచి మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. అందుకని రోజు ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళ పత్రిక కంటే వాడెవడో అనామకుడు రాసిన దానికి తేడా లేదు. మేము కళ్ళకు కట్టినట్టు చరిత్రలో నిలిచిపోయే విధంగా భూమా బతికున్నప్పుడు ఏమైతే కోరాడో, ఆయన చనిపోయినప్పుడు శాసనసభలో అఖిలప్రియ ఏమైతే అడిగిందో, ముఖ్యమంత్రిగా బాబు గారు ఏమైతే హామీలు ఇచ్చాడో వాటిని అమలు చేస్తున్నాం. ఒక్క మాటలో వాళ్ళ కడుపు మండిపోతుంది నంద్యాల అభివృద్ధి చూసి. వాళ్ళని చెప్పమనండి, నంద్యాల అభివృద్ధి చేయొద్దు అని చెప్పమనండి. ఒక్క నాయకుడిని చెప్పమనండి. ఇప్పుడు చేసిన వాటిల్లో ఒక్క పని ప్రజలకి ఉపయోగపడేది కాదని చెప్పమనండి, వద్దని చెప్పమనండి. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎవరైనా ప్రతిపక్షం ఇంకా అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదని చెప్పి అడగాల. ఇప్పుడు ఇదెందుకు ఇప్పుడు చేస్తారు, చేయబాకండి అంటారు. సో నెగటివ్ దీంట్లోకి పోయినారు. దానికి ఎందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కోర్టులలో చుక్కెదురవుతా ఉంది. 2 షెల్ కంపెనీలో పెట్టుకున్నవాడు దేశవ్యాప్తంగా జైళ్లలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రుల కొడుకులైతేనేమి, లేకపోతే కేంద్ర మంత్రుల కొడుకులైతేనేమి, దేశవ్యాప్తంగా ఆ భయం జగన్మోహన్ రెడ్డిలో పట్టుకుంది. అందుకనే రాష్ట్రపతి క్యాండిడేట్ పేరు చెప్పకముందే చేతులు కాళ్ళు ఎత్తేసేసి సరెండర్ అయిపోయాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తున్నాం. ఎవడు అడ్డుకునే శక్తి వైకాపాలో ఏ స్థాయి లీడర్ వచ్చినా వాళ్ళకి లేదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉత్తుత్తి మాటలు మాట్లాడలే, ఇక్కడ ఉత్పత్తి మాటలు మాట్లాడుతున్నాం. ఇక్కడ పరిస్థితి ఆరోహణ క్రమంలో పోతుంది. ఆయన పరిస్థితి కేసుల పరంగా అవరోహణ క్రమం, రోజు డౌనే. అటువంటి జగన్మోహన్ రెడ్డి, అతని యొక్క క్యాన్వాస్ చేసే వ్యక్తులు రోజు కోరుకునేది ఎక్కడ బ్రేక్ పడాలి. నేను మొన్ననే చెప్పినా మీకు, పందులను బయటికి పంపిస్తా అంటే కూడా బాధాకరం. అంటే మంచి జరుగుతుంది అనే బాధ. ఇంకా తిరగమనండి ఆ పందులు, వాళ్ళను కలిసి ఒకే చోట. అసలు ప్రమాదమైన పరిస్థితి. దానివల్ల జబ్బులు వస్తాయి. చాలామంది ఢీ కొడితే కింద పడుతున్నారు. చాలామంది ముస్లిమ్స్కి అయితే ఒక వ్యతిరేకత దానివలన. అటువంటి మంచి చేసే ఆలోచన కూడా తుంచే రకం. మంచి అన్నది పెంచుమన్నా అని గురుజాడ అప్పారావు చెప్తే, మంచి అన్నది తుంచుమన్నా అనేది ఈయన జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఏంది ఇది? ఎవరైనా ప్రెస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మిమ్మల్ని కూడా అడిగే ప్రశ్న, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే, చేయకూడదా? చేస్తే తప్పేంటి? ఒక మంచి ఆలోచన చేస్తే తప్పేంటి? అందరూ మీరెందుకు వచ్చినారు అని అంటే, అసలు ఒక పెళ్ళికి కానీ ఒక ఎగ్జామ్ జరిగేటప్పుడు స్టూడెంట్ 10 పుస్తకాలు తెచ్చుకొని చదువుతాడు. వాడు కాంపిటీషన్లో సక్సెస్ కావాలి, వాడికి ఎక్కువ మార్కులు రావాలి. మేమందరం వచ్చి, వాళ్ళందరూ వచ్చారు, మేమందరం వచ్చాము, రమ్మనండి. విజయమ్మ, షర్మిల, టోటల్ టీం రావాలా. పోటాపోటీ జరగాల, మంచి జరగాల. వాళ్ళు ఉత్తమ ప్రకటన, మేము ఉత్పాదన ప్రకటన. ఇంత స్థాయిలో ఎక్కడ ప్రపంచంలో లేని స్థాయిలో సీఎం గారు అయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం బాగా అభివృద్ధి చేస్తామని చెప్పండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పండి అని చెప్తున్నాడు. దానికోసము ప్రయత్నం. ఇది 2019కి సూపర్ డూపర్గా ఇక్కడ నంద్యాలలో నాంది స్టార్ట్ అయితే 19 ఎలక్షన్లో పార్టీ మూసుకోవాలి వైఎస్ఆర్ పార్టీ. ఆ పరిస్థితి తీసుకొస్తాం. నంద్యాల పట్టణంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రోజురోజుకు బలం పుంజుకుంటుంది. శుక్రవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి నివాస గృహంలో 39వ వార్డుకు చెందిన చిన్న, సురేష్ చౌదరి, హుషేన్ బాషాతో పాటుగా దాదాపు 70 మంది యువకులు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన యూత్ సభ్యులను మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై
39వ వార్డుకు చెందిన యూత్ సభ్యులు టీడీపీలో చేరారన్నారు. వార్డులో ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి పనులను గురించి ప్రజలకు వివరించాలని యూత్ సభ్యులను ఏవీ కోరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. 39వ వార్డు నుంచి యూత్ అంతా కూడా దాదాపు 60-70 మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ నా నాయకత్వంలో వీరంతా ముందుకు వచ్చినందుకు వీరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కూడా వీరందరినీ కోరుకుంటున్నాను. ప్రతిరోజు నా నాయకత్వంలో చేరడం కాకుండా 39వ వార్డులో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వార్డులో మన నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలనేది కూడా ఈ యూత్ని సందర్భంగా కోరుకుంటూ నా మీద నమ్మకంతో ఈరోజు యూత్ అంతా కూడా నా ఆధ్వర్యంలో పార్టీలో చేరినందుకు భవిష్యత్తులో కూడా వీళ్లకు జాబు విషయంలో అయితేనేమి ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరికి అండగా ఉండి ఖచ్చితంగా వీరి బాగోగులన్నీ కూడా ఖచ్చితంగా చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నా పేరు చిన్న. మేము 39వ వార్డు యూత్ నుంచి మేము అందరం ఏవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మేము పనిచేయటం కోసము మా యూత్ మొత్తము ఒక 50 మంది ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. అలానే మాకు స్టడీస్లో కానీ జాబ్లో కానీ వెన్నంటూ ఉంటానని ఏవి సుబ్బారెడ్డి గారు ప్రామిస్ చేశారు. వారికి మేము అందరము రోజాకుండ తరపున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్సీ ఫరూక్ ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని పర్యటించారు. శుక్రవారం పట్టణంలోని 8వ వార్డులో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని బలపరుస్తూ ఎమ్మెల్సీ ఫరూక్, డాక్టర్ నామోన్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వార్డులోని ప్రజలను కలుస్తూ వారికి ముఖ్యమంత్రి నంద్యాలలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫరూక్ ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ మాట్లాడుతూ నంద్యాలలో ప్రజలు అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ముస్లిం యువకుల మీద అక్రమ కేసులు బనాయించినందుకు వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ముస్లిం సోదరులు వేచి చూస్తున్నారన్నారు. ప్రజలకు వేధించే వ్యక్తి కావాలో లేక అభివృద్ధి చేసే వ్యక్తి కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. నంద్యాల ప్రశాంతంగా ఉండాలంటే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ రకమైన ఉత్సాహం ఉంది, స్పందన ఉంది, మరీ ముఖ్యంగా మైనార్టీ ముస్లిం సోదరులు. దీనికి కారణం స్వయం ప్రారంభమే. గతంలో మా బిడ్డల మీదంతా ఇబ్బంది పెట్టి వాళ్ళ జైల్లో పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టి నంద్యాలలో కర్ఫ్యూలు పెట్టి చేసిన దానికి ఇది ప్రాయశ్చిత్తం అవుతుంది. వాళ్ళ మీదనే కాదు, పిల్లడు మన నారాయణ కూడా మాకు బిడ్డ లాంటి వాడు. నారాయణ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఎంత వేధించాడో మీకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కావాలన్నా, ప్రజలకు ప్రజా సంక్షేమం చేసే వ్యక్తి కావాలన్నా, ఎందుకంటే బ్రహ్మారెడ్డి మంచివాడు, బుద్ధిమంతుడు. దానికి తోడు నేను నౌమాన్ గారు కూడా ఉన్నాం. నంద్యాలను ప్రశాంత వాతావరణంలో నడపాలా, ప్రశాంతమైన జీవితం గడపాలా, అందరం సోదరంగా అన్నదమ్ములుగా ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. నంద్యాల ఎప్పుడూ లేదు. ఇవాళ చిన్న సంఘటనను తీసుకుపోయి చాలా పెద్ద ఎత్తున చేసి హరిజనుల మధ్యన ముస్లింల మధ్యన కక్షలు లేపి వాళ్ళ గొడవలు పెట్టించి, అదృష్టం ఎవరంటే మా అదృష్టం ఇద్దరు కొట్లాడుకున్న వాళ్ళంతా ఇద్దరు కూడా మా పిల్లలే. పొరపాటున ఎవరో ఒకరు వేరే అంటే చాలా ఇబ్బంది అయ్యేది. అందరినీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి ఏ కేసులు లేకుండా కూడా చేయడం జరిగింది. ఆయన రౌడీ షీటర్ పెట్టారు, ఆ రౌడీ షీటర్ తీయలేదు. అది దానికోసం లీగల్ ఎక్స్పర్ట్స్ కావాలా, ఏం కేసు పెట్టారు, ఎట్లా పెట్టారు. లీగల్గా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. లీగల్గా చట్ట ప్రకారం హైకోర్టుని తెచ్చిన వాళ్ళు కూడా చాలా మందికి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. మీకు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది చేశాడు. ఆయన చాలా ఖర్చు పెట్టించినాడు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేస్తే నంద్యాల పట్టణం చెడిపోతుంది, దెబ్బతింటుంది. ఎక్కడి నుంచో మైగ్రేట్ వచ్చి ఈయన నేను ఇక్కడ నంద్యాల పుట్టి పెరిగినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నంద్యాల పుట్టి పెరుగులు ఎవరు కూడా గొడవలు కానీ అదేవిధంగా గొడవలు పెట్టుకోవడం కానీ అందరూ మత సామరస్యంగా ఉంటారు కానీ ఈ రకంగా ఉండరు. ఇవన్నీ గ్రహించే నంద్యాల ప్రజలు అతను దూరం పెట్టడం జరిగింది, అంటరాని వాడిగా చేయడం జరిగింది. రేపు ఇంకా ఇంకా రానికి ఆయన పరిస్థితి ఆయనకే తెలిసిపోతుంటుంది. కాబట్టి
ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. కాపలా పెట్టించి నమాజ్ చదువుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఆయన పెద్ద మనిషిగా ఉండేవాడు, శాసనసభ్యుడిగా ఉండేవాడు. ఏదైనా గొడవలు చెప్తే కూర్చోబెట్టి పిలిపించి మాట్లాడి సామరస్యంగా చేయాల్సిన పని కాకుండా రెచ్చగొట్టడం జరిగింది. దాని ఫలితం ఏమైనా వస్తుందో మీకు అందరికీ తెలుసు. సరే, ఏదేమైనా సరే నంద్యాల ప్రాంతాన్ని మనం సుఖశాంతులతో ముందుకు తీసుకుపోతాం. దానికోసం ఈరోజు పిల్లలందరినీ అడుగుతా ఉన్నాం. అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం అందరం కృషి చేద్దాం. అభ్యర్థిని గెలిపించుకుందాం. ముఖ్యమంత్రి దగ్గర మనకి ఏదైతే నమాన్ గారికి నాకు ఆయన మరి ఈరోజు ఒక మంచి స్థానాన్ని కలిగించారు. నమాన్ గారి పార్టీ కొత్త అయినా సంబంధం లేకుండా వీరిద్దరు కలిసి పనిచేస్తే ఊరు బాగుంటుంది అని చెప్పి ఆయన అంతకు ఆయన రిపోర్ట్ నేర్పించుకొని మన నమాన్ గారికి కూడా ఉర్దూ అకాడమీ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కూడా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మా ఇద్దరికి ఆయన ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సంపూర్ణంగా మేము విజయం కోసం కృషి చేస్తా ఉన్నాం. సంపూర్ణంగా కూడా విజయం కోసం పోరాడతాం, గెలిచి వస్తాం. చేస్తే బాగుంటుంది అని చెప్తే అభివృద్ధి కోసం అందరు కలిసి ఫరూక్ గారు, నేను, మన ఏవి సుబ్బారెడ్డి గారు, తర్వాత మన అఖిలప్రియ గారు అందరూ కలిసి ఈ ఎస్పీ రెడ్డి గారు, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు అందరూ ఒక ప్లానింగ్ ప్రకారంగా నంద్యాలకి అభివృద్ధి చేయాలని సూచనలు ఇచ్చుకుంటా ఒక నంద్యాలకి మోడల్ టౌన్గా డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారంగా మీరు చూస్తున్నారు. ఎప్పుడు కూడా చాలా రోజుల నుంచి చెప్పేవాళ్ళు వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అనేది ఒక పెద్ద కళ మాదిరిగా ఉండే. ఇది ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హౌసింగ్ అలాట్మెంట్ 30,000 హౌసెస్ అనేది ఒక మిరాకిల్ ఫర్ నంద్యాల. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగవచ్చు. వాటర్ సప్లై స్కీమ్ ఫర్ నంద్యాల అనేది ఇవ్వడము. ఇంకా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మీరు మంచి మెజార్టీ గెలిపిస్తే మళ్ళీ మీకు ఇంకా నంద్యాలకి ఇంకా అవకాశాలు ఇస్తాను, ఇంకా చేయండి, ఏం కావాలంటే చెప్పించుకోండి అన్నారు. ఈ అవకాశం మనం అంతా ఉపయోగించుకొని ఆయన గెలిస్తే కూడా రూలింగ్లో ఉండడు. రూలింగ్ గవర్నమెంట్ నుంచి మీరు సాధించుకోవడం ఒక అవకాశం ఉంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నంద్యాల ప్రజలకి మనం రిక్వెస్ట్ చేసేది ఏమంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 2 సంవత్సరాలు నంద్యాలకి చాలా వెనుకబడింది. చాలా నాయకులు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి చూస్తున్నారు, ఏమైనా నంద్యాల ఇట్లా ఉంది, రోడ్లు అట్లా ఉన్నాయి, అది ఇది అంటే దానికి 13 సంవత్సరాలు మన తాత మిత్రుడు దీంట్లో నాయకత్వం ఉన్నాడు. కానీ ఆయన అభివృద్ధి చేయలేకపోయినాడు. దానివల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ చూస్తే అభివృద్ధి చేయలేదనేది అందరూ అడుగుతున్నారు, దానికి జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి చేసి ముందుకు పోతున్నారు. అందుకోసం అభివృద్ధి చేసేవారికి ప్రజలు గుర్తిస్తారు. ఇంకా అభివృద్ధి చేయాలనేది ఒక ఇది ఉంది, పట్టుదల ఉంది మన నాయకుల్లో. తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం అందరూ కలిసిమెలిసిగా హిందూ ముస్లిం ఐక్యతగా ఇంతకుముందు మన కాపు సోదరులు కూడా బాగా కష్టపడుతున్నారు, వైశ్య సోదరులు కూడా వచ్చినారు. అట్లనే ఎస్సీస్ కూడా ముందుకు వచ్చి చాలామంది క్రిస్టియన్ సోదరులు కూడా ఈ అభివృద్ధికి మేము సపోర్ట్ చేస్తామని ఉంది. నంద్యాల చిన్మయ స్కూల్ వద్ద ముఖ్యమంత్రి మంజూరు చేసిన అపరకల్మల భవనానికి బ్రాహ్మణ సమాఖ్య నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాఖ్య నాయకులు న్యాయవాది దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, బ్రాహ్మణులకు అపరకర్మల భవనానికి ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమని, దీనికి కారకులైన మంత్రి భూమా అఖిలప్రియకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడైతే బ్రాహ్మణులు ఆనందంగా ఉంటారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అపరకర్మలకు సాయం చేసిన వారికి వారి పితృలందరూ సంతోషంగా ఉంటారని వేదాలు వల్లిస్తున్నాయన్నారు. ఈ అపరకర్మలను దాతలు ముందుకు వచ్చి తమ వంతు విరాళాలు ఇవ్వాలని బ్రాహ్మణ సమాఖ్య నాయకులు కోరారు. ఈరోజు బ్రాహ్మణ బంధువులందరికీ కూడాను చాలా శుభదినం. ఎందుకంటే బ్రాహ్మణులకు అపరకర్మలకు గాను ప్రభుత్వం వారు మాకు స్థలంను కేటాయించడం, అదేవిధంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడము మా అదృష్టం. దీనికి కారకులైన ముఖ్యులైన మన పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ భూమా అఖిలప్రియ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా యొక్క ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ చైర్మన్ అయిన వేమూరి ఆనంద సూర్య గారికి కూడాను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైతే బ్రాహ్మణులు ఆనందంగా ఉంటారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మాకు జరిగిన ఈ యొక్క అనుభూతి మరువలేనిది. అపరకర్మలు అనేది దానికి ఎవరు సహాయం చేసినా, ఏ విధంగా సహాయం చేసినా కూడాను వారి యొక్క పితృలందరూ కూడాను సంతోషం వెలిపిస్తారని చెప్పేసి వేదాలు వల్లిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా అందరూ కూడాను ఈ యొక్క అపరకర్మలకు ఇతోధికంగా విరాళాలు ఇచ్చి సహకరించి అభివృద్ధి చేస్తే వారి పితృస్మానులు అందరూ కూడాను ఆత్మతృప్తి చెందుతారని మేము ఈ విధంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య గారు,
భూమా అఖిలప్రియ గారు వారు వాగ్దానం చేసిన మేరకు అతి తొందరలో దాదాపు 1.5 కోటి రూపాయల స్థలాన్ని మాకు కేటాయించి ఈ అపరకర్మల యొక్క భవనాన్ని నిర్మించుకోవడానికి ఇతరత్ర సహకారాలు అందిస్తూ మాకు సహకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, భూమా అఖిలప్రియ గారికి, బ్రహ్మానంద రెడ్డి గారికి, ఈ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. నంద్యాల బ్రాహ్మణ బంధువులు ఏదైతే తరతరాలుగా కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, భూమా అఖిలప్రియ గారికి, భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి మరీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను బ్రాహ్మణ సంఘం తరఫున. కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చెప్పిన వెంటనే అభివృద్ధిని సాధించి చేసి చూపించినటువంటి ఎన్నో ఏళ్ళ నుంచి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు నంద్యాల పట్టణంలో చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు అండదండగా ఉండి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కర్మల్లో అపరకర్మ అనేది చాలా ముఖ్యమైనది. మిగతా శుభకర్మలు అంటే ఎవరైనా చేయడానికి ముందుకు వస్తారు, చేయడానికి సరిపోతుంది, కాలావధి బాగుంటుంది. కానీ ఈ అపరకర్మ అనేది చేయడానికి కూడా ముందుకు రారు. అటువంటి పరిస్థితుల్లో ఈ అపరకర్మకు ఇంత స్థలం కేటాయించి ఈ కర్మలు చేసుకోవడానికి, ఇక్కడ భవనం నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత అఖిలప్రియ గారికి, ఆ తర్వాత వేమూరి ఆనంద సూర్య గారికి కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడం ఖాయమన్న మంత్రులు. మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన యూత్ సభ్యులు. పట్టణంలోని వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్. బ్రాహ్మణ అపరకర్మ భవనాన్ని మంజూరు చేయించిన మంత్రి భూమా అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.